హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షార్ట్కట్ కీస్ను ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ షార్ట్కట్ కీస్ను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్లో అంటే ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ యాక్సెస్ ఈ అన్ని అప్లికేషన్స్లో ఈ షార్ట్కట్ కీస్ను ఎలా యూజ్ చేయాలో ఈజీగా తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ బాక్స్లో వచ్చేసి కాపీ, పేస్ట్, కట్, అండు ఈ 4 షార్ట్కట్ కీస్కు లింకప్ అనేది ఉంటుందండి. ఎలాగంటే ఒక టెక్స్ట్ను తీసుకుంటే ఆ టెక్స్ట్ను మనం కాపీ చేస్తామండి, తిరిగి అదే టెక్స్ట్ను మనం పేస్ట్ చేస్తాం, తిరిగి అదే టెక్స్ట్ను మనం కట్ చేస్తాం. సో కట్ చేసిన టెక్స్ట్ను కంట్రోల్ Z చేస్తే తిరిగి అదే టెక్స్ట్ వస్తుంది, దాన్నే మనం అండు అంటాం. సో నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్. సో ఈ షార్ట్కట్ కీస్లో వచ్చేసి ఒక టెక్స్ట్ని మనం టిక్ చేయాలనుకుంటే బోల్డ్ చేస్తాం, లేదంటే కర్సివ్లో రావాలి ఆ టెక్స్ట్ అనుకుంటే ఇటాలిక్ చేస్తాం. సో అదే టెక్స్ట్కు మనం అండర్లైన్ కావాలనుకుంటే కంట్రోల్ యూను క్లిక్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ బాక్స్ వచ్చేసరికి రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్ అండ్ సెంటర్. ఏదైతే టెక్స్ట్ ఉంటుందో దాన్ని మనం రైట్ చేయాలనుకుంటే కంట్రోల్ R అని, లేదు లెఫ్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ L అని, లేదు సెంటర్ చేయాలనుకుంటే కంట్రోల్ E అని. సో ఈ 3 షార్ట్కట్ కీస్కు కూడా లింకప్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఫైండ్, రీప్లేస్, గో టు. ఈ 3 కూడా ఒకే డైలాగ్ బాక్స్లో ఉంటుందండి. సో మీరు కంట్రోల్ F అని క్లిక్ చేస్తే ఫైండ్ ఉంటుంది, ఫైండ్ పక్కన రీప్లేస్ ఉంటుంది, మరియు రీప్లేస్ పక్కన గో టు ఉంటుంది. సో ఈ 3 కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉన్న షార్ట్కట్ కీస్ అన్ని కూడా ఎలా యూజ్ చేయాలో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ వన్ టెక్స్ట్. నేను ఒక టెక్స్ట్ను టైప్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్ అని ఒక టెక్స్ట్ను తీసుకున్నానండి. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ అంటే కంట్రోల్ A. సో ఎప్పుడైతే ఒక టెక్స్ట్ను మనం సెలెక్ట్ చేయాలనుకుంటామో ఆ టెక్స్ట్కు బిఫోర్లో మనం మౌస్తోని క్లిక్ చేయాలి. టెక్స్ట్ బిఫోర్లో మౌస్తోని ఇలా క్లిక్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ A చూసారు కదండి. ఓకే, నెక్స్ట్ కాపీ అంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మౌస్ తోటి, సో కంట్రోల్ C క్లిక్ చేశాను. ఇప్పుడు పేస్ట్ అని ఉన్నది. ఈ పేస్ట్ చేయాలంటే కంట్రోల్ Vని మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను కీబోర్డ్లో కంట్రోల్ V, సో పేస్ట్ చేశానండి. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కట్ అంటే కంట్రోల్ X. ఏదైతే టెక్స్ట్ను మనం కట్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ X కట్ అయిపోతుంది. తిరిగి ఇక్కడ అండు ఉందండి. అండు అంటే ఏదైతే టెక్స్ట్ను మనం కట్ చేసామో ఆ టెక్స్ట్ తిరిగి రావాలి అనుకుంటే కంట్రోల్ Z అనేసి క్లిక్ చేయాలి. సో కీబోర్డ్లో కంట్రోల్ Z, సో ఈ విధంగా టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ బాక్స్ వచ్చేసి బోల్డ్ అండి. కంట్రోల్ B ప్రెస్ చేస్తే బోల్డ్ అవుతుంది. ఏదైతే టెక్స్ట్ను మనం బోల్డ్ చేయాలనుకుంటామో ఆ టెక్స్ట్ను ముందుగాల మనం సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ B, సో ఈ విధంగా బోల్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్, సో కంట్రోల్ I, సో ఇటాలిక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్, సో కంట్రోల్ U, సో అండర్లైన్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ ఉందండి. ఫాంట్ ఈక్వల్ టు కంట్రోల్ T, సో కంట్రోల్ T ప్రెస్ చేయగానే ఫాంట్ అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో మనకు నచ్చిన ఫాంట్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి.
సో సైడ్కి వచ్చేసి ఫాంట్ స్టైల్. సో సైజ్ వచ్చేసి మనకు నచ్చిన సైజును మనం ఈ విధంగా ఎంచుకోవచ్చు. దెన్ ఓకే. చూసారు కదండి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బాక్స్లో రైట్ అలైన్మెంట్. రైట్ అంటే సో ఏదైతే టెక్స్ట్ మనం రైట్ సైడ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సో కంట్రోల్ ఆర్. సో ఆ టెక్స్ట్ అనేది రైట్ సైడ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెంటర్. సెంటర్ అంటే కంట్రోల్ ఈ. సో టెక్స్ట్ అనేది మధ్యలోకి వస్తుంది. సో నెక్స్ట్ లెఫ్ట్ అలైన్మెంట్. లెఫ్ట్ అలైన్మెంట్ మీన్స్ కంట్రోల్ ఎల్. సో లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైండ్ ఉందా ఆప్షన్. ఫైండ్ అంటే కంట్రోల్ ఎఫ్. సో ఫైండ్ వాట్. సో మనం ఏదైతే టెక్స్ట్ను ఏదైనా ఒక వర్డ్ను మనం ఫైండ్ చేయాలనుకుంటే ఈ ఫైండ్ వాట్లో టైప్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ అనే వర్డ్ టైప్ చేసి ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అంటే మనకు ఇక్కడ హ్యాండ్సమ్ అనేసి కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్. రీప్లేస్ మీన్స్ కంట్రోల్ హెచ్. సో ఫైండ్ వర్డ్. రీప్లేస్ అంటే ఏదైతే వర్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ ప్లేస్లో చరణ్ పెట్టాలి అని మనం అనుకుంటున్నాం. సో ఇక్కడ నేను మహేష్ అని టైప్ చేస్తున్నాను. సో రీప్లేస్ దగ్గర చరణ్ కావాలి. సో మనం రీప్లేస్ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఓకే. చూడండి చరణ్ బాబు ఈజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్. ఓకే. నెక్స్ట్ గో టు. సో కంట్రోల్ జీ. కంట్రోల్ జీ క్లిక్ చేయడంతోనే గో టు అనే ఆప్షన్ వచ్చింది. ఇందులో ఎంటర్ పేజ్ నెంబర్ అనేసి ఇక్కడ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పేపర్స్ కానీ 1000 పేపర్స్ కానీ ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకు ఒక పేజ్ నెంబర్ కావాలనుకుంటే గో టు అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పేజ్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ అనగానే మనం ఆ పేజ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకున్నది ఒకటే పేజ్ కాబట్టి ఇది అవసరం లేదు. సో నెక్స్ట్ హాఫ్ ఇంచ్ లెఫ్ట్ హ్యాండెడ్. హాఫ్ ఇంచ్ లెఫ్ట్ హ్యాండెడ్ అంటే ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం కంట్రోల్ ఎం అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన ఒక రూలర్ అనే ఆప్షన్ కలుగుతుంది. ఈ బార్డర్ మొత్తాన్ని కూడా మనం రూలర్ అంటామండి. దీన్ని రూలర్ అంటాం. సో హాఫ్ ఇంచ్ ఇండెంట్ అంటే ఈ రూలర్ ఐకాన్ ఏదైతుందో ఇది సైడ్కు జరుగుతుందండి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ క్యూ అంటే ఆన్ ఇండెంట్ యథాస్థితికి వెళ్ళిపోతుంది. సో కీబోర్డ్లో కంట్రోల్ క్యూ చూసారు కదండి. సో నెక్స్ట్ ఇక్కడ న్యూ డాక్యుమెంట్. న్యూ డాక్యుమెంట్ అంటే కొత్త షీట్ కావాలి అనుకుంటే వర్డ్ కొత్త న్యూ డాక్యుమెంట్ కావాలనుకుంటే కంట్రోల్ ఎన్. కంట్రోల్ ఎన్ క్లిక్ చేస్తే కొత్త డాక్యుమెంట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఓకే అండి. సో నెక్స్ట్ ఓపెన్. ఓపెన్ అంటే ఏదైనా డాక్యుమెంట్ మనకు ఓపెన్ కావాలనుకుంటే షార్ట్ కట్ కీస్ వచ్చేసి కంట్రోల్ ఓ. ఇక్కడ ఓపెన్ అనే డైలాగ్ బాక్స్ మనకు వస్తుంది. ఇందులో కావాల్సిన డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో నెక్స్ట్ జస్టిఫై. కంట్రోల్ జే. కంట్రోల్ జే మీన్స్ జస్టిఫై. సో ఏదైతే టెక్స్ట్ మనం జస్టిఫై చేయాలనుకుంటున్నామో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదండి. ఈ రైట్ సైడ్లో ఇవన్నీ కూడా ఒక లెవెల్లో ఒక తరహాలో రావాలనుకుంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కీబోర్డ్లో కంట్రోల్ జే చూసారు కదండి. రైట్ సైడ్లో ఈ విధంగా మనకు ఒక లెవెల్లో ఒక తరహాలో వస్తాయి. సో జస్టిఫై అనేది ఒక లెవెల్లో రావడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ కంట్రోల్ పి. కంట్రోల్ పి మీన్స్ ప్రింట్. సో కీబోర్డ్లో కంట్రోల్ పి. సో ఇలా ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. దెన్ ఓకే అంటే ప్రింట్ వస్తుంది పేజ్. సో చూసారు కదండి. ఈ షార్ట్ కట్ కీస్ అనేవి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో చాలా చాలా ముఖ్యమైనవి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.